ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా, ఇదిగో నా మనీ బ్యాంకులో దాచిన డబ్బులు మొత్తం 1255 రూపీస్ ఉన్నాయి. అమ్మా, ఇదిగో నా పిగ్గీ బ్యాంక్ లో మనీ. ఇదెంతుందో నువ్వే లెక్క పెట్టు. ఇవి మీ స్కూల్ ఖర్చుల కోసం మీకోసం దాస్తున్న డబ్బులు. వీటిని ఇంటి ఖర్చుల కోసం వాడకూడదు. వీటిని తీసుకువెళ్ళి మీ కిడ్డీ బ్యాంక్స్ లో దాచుకోండి. అదేంటమ్మా, ఈ డబ్బుల్ని ఇంటి ఖర్చుల కోసం వాడకూడదని ఎవరు చెప్పారు? జీవితం చెప్తోంది. పద్ధతి, పని ప్రపంచాన్ని నేర్పిస్తాయి. పని చేస్తే వచ్చిన డబ్బుని ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టకపోతే ప్రాబ్లమ్స్ పెరుగుతాయని జీవితం నేర్పిస్తుంది. అమ్మాయిన ఆడవాళ్లకి ఆ పాఠాలు ఎవరూ నేర్పించకుండానే అలవాటైపోతాయి. అందుకే మధ్యతరగతి జీవితాల్లో డబ్బులు తక్కువే అయినా ఆనందాలు ఎక్కువగానే ఉంటాయి. ఇవి పిల్లల కోసం దాచిన డబ్బులు కావు, నా కష్టార్జితం. నేను మిషన్ కుడితే వచ్చిన డబ్బులు. వీటిని ఇంటి ఖర్చులకు వాడొచ్చా? వాడొచ్చు పిన్ని, కానీ ఇప్పుడు కాదు. అత్యవసరమైనప్పుడు వాడుకుందాం. నీ దగ్గర డబ్బులెంత పోగయ్యాయమ్మా? 16,000 చిల్లర. మరి బ్యాంక్ ఆయనకి లోన్ కట్టాలంటే ఇంకో 12,000 వరకు కావాలి కదమ్మా. ఇవి వాటిలో కలిపేస్తే? వద్దు పిన్ని, ఇప్పుడు ఆ డబ్బులు నువ్వు వీటితో కలిపేస్తే ఇప్పుడు మనం సుఖంగానే ఉన్నాం అనిపిస్తుంది. కానీ ఆ సుఖం మన భవిష్యత్తుని కష్టంగా మారుస్తుంది. అందుకే మనం పడుతున్న కష్టాన్ని కంటిన్యూ చేస్తే లోన్ కట్టే టైంకి ఆ మొత్తం పోగైపోతుంది. అప్పుడు నీ దగ్గరున్న డబ్బుకు ఇంకొంత తోడవుతుంది. అది అలాగే ఉంటే భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలమనే ధైర్యం ఉంటుంది. అందుకే ఆ డబ్బుని నీ దగ్గరే ఉంచు. చిన్నదానివే అయినా జీవితపు లెక్కల్ని కరెక్ట్గా అంచనా వేశావమ్మా. నిత్య, మీరు కూడా వెళ్ళి మీ మనీని కిడ్డీ బ్యాంకులో దాచుకోండి. అలాగే అమ్మా. పిన్ని, నేను బయలుదేరుతాను. అదేంటమ్మా, ఎక్కడికింత హడావిడిగా బయలుదేరుతున్నావు? ఈరోజు అరుణ్ ఫోనేం చేయలేదుగా? గమ్యం చేరుకోవాలంటే కాళ్ళకి చెప్పులు, మనసులో కోరికలు ఉంటే సరిపోవు కదా పిన్ని. ప్రయత్నంలో బలం ఉండాలి. అందుకే అరుణ్ గారిని రోజువారీ పనులు, గంటల కొద్ది డబ్బులు కాకుండా పర్మనెంట్ జాబ్ అయితే నా ఉంటే చూపించమని అడుగుదామనుకుంటున్నాను. మినిమం ఒక నెలపాటు చేసే ఉద్యోగమైనా పర్వాలేదని చెప్తాను పిన్ని. అవునమ్మా, నీ సర్టిఫికెట్లొచ్చేలోపు మన నెలవారీ ఖర్చులు వెళ్లదీయాలంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులే సంపాదించాలి. సరే పిన్ని, నేను వెళ్ళొస్తాను. అన్నట్టు
పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించేశావా? ఎక్కించానమ్మా. పాపం చాలా రోజుల తర్వాత బస్ ఎక్కారు కదా, పిల్లలిద్దరూ కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకున్నారు. సరే పిన్ని, నేను వెళ్ళిరాను. సరేనమ్మా, కానీ బయట కొంచెం జాగ్రత్త. ఆ ప్రతిమ నీ వెనకాలే వచ్చి వీడియోలవి తీస్తుంది. నువ్వే చెప్పావు కదా పిన్ని, రోడ్డు మీద మురిగే కుక్కల్ని పట్టించుకోవద్దని. నేను తనని పట్టించుకోను, కానీ నక్కతో మాత్రం జాగ్రత్తగా ఉంటాను. నక్క? అదే ఆ విష్ణువర్ధన్. వాడు నక్క తెలివితేటలు, తోడేలు బుద్ధులు ఉన్నవాడు. నిన్న లత వచ్చి నాతో గొడవ పడబోడానికి కారణం వాడే. వాడే ఎవరో మనిషిని ఏర్పాటు చేసి రిషి విషయం చెప్పించి కావాలనే లత మనసు పాడు చేయాలని చూశాడు. ఇదివరకు ఓ ఆడపిల్ల బయటకు వెళ్తే సాయంత్రానికి ఏదో ఒకటి సాధించుకురావాలని కోరుకునేవాళ్లమ్మా ఇంట్లో వాళ్ళు. కాని ఇప్పుడు బయటికెళ్లిన పిల్ల సాయంత్రానికి క్షేమంగా ఇంటికొస్తే చాలనుకుంటున్నారు. జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఇదేంటమ్మా, ఇతను అప్పుడే వచ్చేశాడు? మన దగ్గరున్న డబ్బులు ఇతనికి ఇవ్వడానికి సరిపోవు కదా? ఏవండి, సత్యమూర్తి గారు తీసుకున్న లోన్ అమౌంట్కి ఇన్స్టాల్మెంట్స్ కూడా మీరే కడతా అన్నారు కదా? అవునండి, కానీ ఇప్పుడే డబ్బులు కట్టాల్సింది ఇప్పుడు కాదు. మీరే ఇన్స్టాల్మెంట్స్ కడతానని ఒప్పుకుంటూ, కట్టకపోతే మీ మీద ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చని ఒప్పుకుంటూ మీరు కొన్ని పేపర్స్ మీద సంతకాలు పెట్టాలి. అందుకే వచ్చాను. కొన్ని వందల కోట్ల అప్పులు తీసుకొని ఎగ్గొట్టి ఫారెన్ పారిపోయే బిజినెస్ మెన్ల దగ్గర, వేల కోట్లు మింగేసే రాజకీయ నాయకుల దగ్గర మీరు ఒక్క మాట కూడా మాట్లాడరు. కానీ నిజాయితీగా అప్పు చేసైనా సరే మీ డబ్బులు మీకు కట్టేసే మాలాంటి మిడిల్ క్లాస్ సామాన్యుల దగ్గర మాత్రం ముక్కు పిండి బెదిరించి మరీ వసూలు చేయడం మాత్రం మానరు. మరి అంతే కదా మేడం, బలం లేని వాడి మీదే కదా ఎవరైనా బలప్రయోగం చేసేది. ఇంకా ఎన్ని సంతకాలయ్యా? ఆస్తులన్నీ రాయించుకుంటున్నావా ఏంటి? ఫార్మాలిటీస్ తప్పవమ్మా. ఇదిగోనమ్మా, అయిపోయింది. ఓకేనండి, నేను మళ్ళీ ఈఎంఐ కలెక్ట్ చేసుకోవడానికి వస్తాను. సరే పిన్ని, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అత్తయ్య గారు, గుడ్ మార్నింగ్. ప్రతిమా, ఏంటత్తయ్య గారు, నేనెందుకొచ్చానా అని ఆలోచిస్తున్నారా? లేదమ్మా, వచ్చిన కోడలు కొడుకుతో కలిసి రాకుండా ఒక్కతే రావాల్సొచ్చిందని బాధపడుతున్నాను. వాడితో కలిసి ఎప్పుడొస్తావా అని ఎదురుచూస్తున్నాను. కన్న తల్లి ఇంత బాధపడుతుందనే ఆలోచన ఆయనకుంటే ఎప్పుడో నన్ను తీసుకుని ఇక్కడికొచ్చేసేవారాయన. కానీ ఆయనకి ఆవిడ మీద తప్ప అమ్మ మీద ఎక్కువ ప్రేమ లేదు. నేనెంత చెప్పినా మీరెంత చెప్పినా ఆయన ఆవిడ గారి వెనకపడ్డం మానట్లేదు. ఎంతసేపు ఆవిడ ధ్యాసే. ఆ చండాలం చూడలేక అక్కడ ఉండబుద్ధి కాక ఇక్కడికొచ్చాను. పుట్టింటికెళ్తే మళ్ళీ వాళ్ళకి నా కాపురం గురించి 100 అనుమానాలొస్తాయి. 1000 ప్రశ్నలు నా మీదకి దూసుకొస్తాయి. అందుకే అటు వెళ్లకుండా ఇటే వచ్చాను. రోలొచ్చి మద్దలతో మొరపెట్టుకున్నట్టుంది. నీకు నా కొడుకుతోనే బాధ, నాకొక పక్క నుంచి మావయ్య గారితో తిట్లు, ఇంకో పక్క నుంచి
వాడి నుంచి ఎదురయ్యే తలపోట్లు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మీరే అలా అంటే ఇక నా జీవితం ఏమైపోవాలి అత్తయ్య గారు? ఎంతకాలం ఈ నరకం అనుభవించాలి? త్వరగా దీనికి ఒక పరిష్కారం చూడండి. అమ్మగారు, చెప్పు శాంత. నేను ఈరోజు పనికి రావట్లేదమ్మా. ఏంటి, ఈరోజు రావా? అవును, రాకపోతే ఎలాగా? వంట ఎవరు చేస్తారు? ఊరెళ్తున్నానమ్మా. అర్జెంటుగా పని పడింది. ఏమైంది అత్తయ్య గారు? మన వంట మనిషి శాంత అర్జెంటుగా ఊరెళ్తుందట. ఈరోజు పనికి రాదట. అదేంటి ఇంత సడన్ గా చెప్తే ఎలా? ఏం చేస్తాం, ఈ పని వాళ్ళంతా ఇంతే. మనం పేరుకే యజమానులం, కానీ వాళ్ళు ఎవ్వరి కింద పనిచేయరు. వాళ్ళకి నచ్చినట్టే పనిచేస్తారు, ఇష్టం వచ్చినప్పుడే చేస్తారు. మనం మాట్లాడితే చాలు పని మానేస్తారు. మానేస్తే మానేనివ్వండి. ఏ వంట ఆమె రాకపోతే మీకోసం నేను వంట చేయలేనా? నువ్వు చేస్తావా? ఏ అత్తయ్య గారు, నేను ఇంటి కోడల్ని కానా? నాకా మాత్రం హక్కు లేదా? అలాని కాదమ్మా, నేను నా కొడుకుని కష్టపెట్టకూడదని ఎలా అయితే కోరుకుంటానో అలాగే నా కోడల్ని కూడా కొడుకుతో సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటాను. నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. మీకు నా మీద ఎంత ప్రేముందో చెప్పారు, నాకు మీ మీద ఎంత ప్రేముందో చూపించుకుంటాను. భగవంతుడా, నా కోడలు ఈ ఇంటి మీద అధికారం చెలాయిస్తే చూడాలనుంది. దేవుడా, అదేదో త్వరగా జరిగేలా సాయం చెయ్యి. నేను ఇంటికొచ్చింది ఇంటిని కబ్జా చేయడానికి అత్తయ్య గారు. అందుకు ఇది నా ఫస్ట్ స్టెప్. అంతే, దేవుడు కూడా నాకే హెల్ప్ చేస్తున్నాడు. ప్రీతి, నువ్వేం టెన్షన్ పడకు, కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడు. వాడు అసలే చాలా జాదుగాడు. నేనెవరో అతనికి తెలియదు కాబట్టి అతను నా గురించి అంత సీరియస్గా ఆలోచించడం అనుకుంటున్నాను. అలా అయితే పర్వాలేదు, కాకపోతేనే డేంజర్. సరే, ఇది పట్టుకో. ఈ బ్లూటూత్ని నీ చెవిలో ఉంచుకో. కాల్ చేశాను, ఫోన్ లైన్లోనే ఉంటాను. కాల్ కట్ చేయకు. ఓకే. ఓకే, గుడ్ లక్. ఎవరమ్మా నువ్వు? ఎవరమ్మా నువ్వు? ఎవరు నువ్వు? నేను పూర్ణిమ. నా పేరు పూర్ణిమ. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను జాబ్ కోసం వచ్చాను. జాబా? ఇదేం కంపెనీ కాదు, ఇల్లు. ఇక్కడ జాబ్లు ఎందుకుంటాయి? కాదు సార్, ఇంతకు ముందు కొన్ని రోజుల క్రిందట పర్సనల్ సెక్రటరీ కావాలని పేపర్లో. అది కొన్ని నెలల కిందట.
అదే సార్ కొన్ని నెలల క్రిందట. అప్పుడు పేపర్లో ప్రకటన ఇస్తే ఇప్పుడు వచ్చావా? అంటే నేను అప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను సార్. ఏం జాబు? పత్రిక. పత్రిక? ఏ పత్రిక? పత్రికలో కాదు సార్, పత్రికలకి యాడ్స్ కలెక్ట్ చేసి ఇచ్చే ఏజెన్సీలో పనిచేసేదాన్ని. ఏ ఏజెన్సీ? అది రాజారావు యాడ్ ఏజెన్సీ. అది నా ఫ్రెండ్దే. అక్కడ నిన్నెప్పుడూ చూడలేదే. అది సార్, అక్కడ నేను చాలా తక్కువ రోజులు పనిచేశాను. తర్వాత రాము యాడ్ ఏజెన్సీలోకి వెళ్ళిపోయాను. నీ పేరేంటన్నావు? ప్రీతి. ఆహాహా, కాదు కాదు కాదు, ప్రతిమ. కాదు కాదు కాదు. చూడమ్మాయ్, నా గురించి తెలిసే నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు అర్థమైంది. నీకొక అవకాశం ఇస్తున్నాను. నువ్విక్కడికి రాగానే నీ పేరేం చెప్పావో అది కరెక్ట్గా చెప్పు. నీకు జాబ్ ఇస్తాను. లేదంటే చెప్పమ్మా, నీ పేరేంటి? ప్రీతి. ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు పంపించారు? చెప్పు. ప్రీతి, కావాలని కొంచెం పక్కకు కాల్చాను. చెప్పు, ఎవరు నిన్ను పంపించారు? చెప్పు. ఏయ్, ఆగు. ఆగో. ఆగండ్రా. ప్రీతి, సార్ ఏంటలా వదిలేశారు? దాన్ని పట్టేసి తీసుకొచ్చి మీ గన్ను కప్పచెప్పేవాళ్ళం కదా. రేయ్, ఆ అమ్మాయి నా గన్ను ముందు నిలబడిందిరా. నేను షూట్ చేయలేనా? షూట్ చేయాలనుకుంటే పరిగెత్తగలదా? మరి కంటిన్యూగా మీకు జాబ్ కావాలంటే కొంచెం కష్టమేనమ్మా. ప్లీజ్ అండి, మీరు అలా అనొద్దు. కావాలంటే మీకు కొంచెం ఎక్కువ కమిషనే ఇస్తాను. విషయం కమిషన్ గురించి కాదమ్మా. జనరల్గా మన దగ్గరికి రోజువారీ పనుల కోసం మనుషులు కావాలని ఫోన్ చేస్తారు కానీ ఇలా మీరు అడిగినట్టు నెలవారీ పనుల కోసం చేయరమ్మా. నా అవసరం ఆకాశంలో మేఘంలా అందనంత ఎత్తులో తిరుగుతోందండి. మేఘం పోవాలంటే
గాలి గట్టిగా రావాలి. నా అవసరం తీరాలంటే పని కంటిన్యూగా ఉండాలి. ఇలా ఒక రోజు ఉండి ఒక రోజు లేకపోతే నాకు చాలా సమస్య అవుతుంది. అందుకే మీరే ఎలాగైనా నాకు కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చే జాబ్ చూసి పెట్టండి ప్లీజ్. ఇప్పటి వరకు ఎవరైనా నాకు ఫోన్ చేయడమే కానీ నేనెవరికి ఫోన్ చేసి జాబ్ గురించి అడిగే అవకాశం రాలేదమ్మా. ఇదిగో ఇప్పుడు నీకోసం అడగాలి. సరే అడుగుతాను. నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ అడిగి చూస్తాను. మంచి జాబ్ ఏదైనా దొరికిందా నీ అదృష్టం. అప్పటి వరకు నేను ఎప్పట్లాగే నీకు పని చెప్తూ ఉంటాను, నువ్వు చేస్తూ ఉండు, సరేనా? ఆశలు నిరాశలవ్వడం, అంచనాలు తలక్రిందులవ్వడం నాకు కొత్తేమీ కాదు. థ్యాంక్స్ అండి. నేను అత్తయ్య గారిని ఇంప్రెస్ చేస్తాను. ఎలాగైనా నందుతో కలిసి ఇంటికొచ్చేస్తాను. అప్పుడు మేఘనాకి నిజంగా కష్టాలు మొదలవుతాయి. ఏమా మేఘన, ఇప్పుడే ఒక కాల్ వచ్చింది. అర్జెంటుగా ఒకళ్ళ ఇంట్లో వంట పని చేసి పెట్టాలి, వెళ్తావా? సరే, అడ్రస్ చెప్పండి. చూడెవరు? వదినా, నువ్వు ఇక్కడికి? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.